వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. స్వీట్స్ షాప్లో లాగా పకోడీ బాగా క్రిస్పీగా రావాలంటే ఈ విధంగా చేయండి. మొదట ఉల్లిపాయలు తరుక్కొని, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక సన్నగా తరిగిన కరివేపాకు వేసి దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ రుచికి తగ్గ ఉప్పు, తర్వాత కారం కారం ఒక స్పూను. మీకు కలర్ కావాలంటే పసుపు వేసుకోండి. నేను పసుపు వేసాను, లేకుంటే తీసేయండి దాన్ని. జీలకర్ర ఒక స్పూను, తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసి కొంత ఆయిల్ వేసేసి బాగా మెత్తగా బాగా అట్టట బాగా ఎర్రగడ్డలు బాగా ఎర్రగడ్డల్లో నీరు వచ్చేదాకా బాగా అట్టట్టు అనుకోవాలా, పిసుక్కోవాలా. తర్వాత శనగపిండి కొద్దిగా 2 స్పూన్లు బియ్యం పిండి వేసి కొద్దిగా ఈ ఉల్లిపాయల నీళ్లు ఊరుంటాయి ఉప్పు వేసిన తర్వాత అదంతా వేసుకొని వేడి నూనె కాగుతుంటుంది కదా, ఆ నూనె 2 స్పూన్లు పోసి బాగా మొత్తం కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత పిండిని ఆనేమో సరిపోదు, కొద్దిగా 2 స్పూన్లు నీళ్ళు వేసుకోవాలా. ఎందుకంటే అది సరిపోదు, అది కొద్దిగా 2 స్పూన్లు నీళ్ళు వేసుకొని తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసుకుని తర్వాత ఆయిల్లో కొద్దిగా కానీ ఉప్పు వేసుకుంటే సాల్టు, ఇది పొంగతుంటుంది కదా, మనం ఏమన్నా పిండి వంటలు చేసేటప్పుడు ఎక్కువ నూనె కూడా లాగుతుంటుంది. అట్లా కాదు, ఆయిల్ వేసిన తర్వాత ఈ పకోడీ చేతి తీసుకొని అట్లా దాంట్లో వదిలిపెట్టేసేయాలి. చిన్న చిన్న ఉండలుగా వదిలిపెట్టేసి కొద్దిగా మీడియం సైజులో మంటలో పెట్టాలా. ఎందుకంటే పైన మాడిపోద్ది, లోపల ఉడకదు. అందుకని కొద్దిగా మీడియం సైజు మంటలో పెట్టి వేసుకోవాలా. దాంట్లో కాగిపోయిన తర్వాత వేసేసుకోవాలా. దాన్ని తీసి పళ్ళెంలో పెట్టుకోవాలా. మొత్తం అలాగే మొత్తం పకోడీ అంతా టిప్పుకి మంట బాగా నూనె కాగించి వేయాలా. కాగించి మంచి మీడియం సైజులో పెట్టుకొని పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్. ఏమన్నా పప్పు సాంబారు అవి చేసుకోవడానికి పిల్లలకి స్నాక్ ఐటెంగా బాగుంటుందండి. ఈ పకోడీ రెడీ అయిపోయింది, మొత్తం తీసి గిన్నెలో పెట్టుకున్నాము, బాగా రెడీ అయిపోయింది. ఇది బాగుంటుందండి, స్వీట్ షాప్లో లాగే వస్తుంది బాగా. ఎందుకంటే దీంట్లో అన్నీ వేసాం కదా మనము, మంచి బాగా గుమ్మ వాసన వస్తుందండి, మంచి వాసన. పకోడీ మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి.